ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ముక్కు పుడక అవని మేడం వల్ల ఆధ్వర్యంలో ఉంటే దానికి పూర్తి రక్షణ ఉంటుంది. కళ్ళు మూసుకుని నేను చుట్టూ 11 ప్రదక్షిణలు చేస్తాను. నా కోరికను తీర్చు తల్లి. నువ్వు మొక్కుని ఎలా తీరుస్తావో, ప్రదక్షిణలు ఎలా చేస్తావో నేను చూస్తాను. అక్షయ అక్షయ, అక్షయ, ఆ పక్కేమైనా ఉందేమో. నాకు ముక్కు పుడక దక్కకూడదని మొక్కుకుంటావా? మంచి పనిష్మెంట్ ఇచ్చాను కదా, బాగా అయింది నీకు. ఇంక నీ వల్ల కాదే, ప్రదక్షిణాలు పూర్తి చేయలేవు. అక్షయ, 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 ఎక్కడికి వెళ్ళిపోయింది బావా? బావా, అదిగో అక్కడే ఉంది. అమ్మవారికి ప్రదక్షిణాలు చేస్తుంది. ఏం కోరుకుందా ఏంటి? అయ్యో బావా, రక్తం వస్తుంది. అక్కడ గాజు పెంకులు కూడా ఉన్నాయి. రా బావా. అక్షయ, అయ్యో అక్షయ, అక్షయ, అయ్యో
అక్షయ, ఏం చేస్తున్నావు నువ్వు? ఎందుకింత కఠినమైన ప్రదక్షిణలు? కాళ్ళ నుంచి రక్తం కారుతుంది, గాజు పెంకులు గుచ్చుకుంటున్నాయి. నొప్పిని భరిస్తూ ఎందుకిదంతా? ఇంక చాలా ఆపే. ఇంకో 5 ప్రదక్షిణలు మిగిలిన్నాయి, పూర్తి చేసి వస్తాను మేడం. చూడు, రక్తం ఎలా కారుతుందో చూడమ్మా. నీకు చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే మేం విలువెల్లాడిపోతామని నీకు తెలుసు కదా, మరెందుకు ఇలా చేస్తున్నావు? ఎందుకింత కఠినమైన పనులు చేస్తున్నావు తల్లి? ఏదైనా కారణం ఉందా? ఉంది సార్. ఎంతో విలువలు కలిగిన ముక్కు పుడక, అర్హత కలిగిన మీ దగ్గరకు రావాలని మొక్కుకొని ప్రదక్షిణలు చేస్తున్నాను. మొదలు పెట్టాక మధ్యలో ఆపకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ముగించాలి. దైవం విషయంలో నేనెప్పుడూ ఇలాగే ఉంటాను. చిన్నప్పటి నుంచి నాకిది అలవాటు. పూజల్లో మా అమ్మని నావనిని మించిపోతున్నావు. ఇంత చిన్న వయసులో ఇంతటి భక్తి నేనే పిల్లల్లోనూ చూడలేదు. అమ్మా, నువ్వు నడవలేక చాలా ఇబ్బందిగా ఉంది. ఇంకా రక్తం పోతుంది, అది నీ ప్రాణానికే ప్రమాదం. అందుకే నా సాయంతో మిగిలిన ప్రదక్షిణల్ని పూర్తి చేద్దు గాని, సరేనా? అమ్మా ప్లీజ్. దా. జాగ్రత్త బావా, మెల్లగా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.